కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవుతారో కన్జ్యూమర్ పర్మనెంట్ అవుతారు. కన్జ్యూమర్ పర్మనెంట్గా వస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్లో అదర్ నెట్వర్క్ మార్కెట్లో టాలెంట్ ఉంటే, మీ దగ్గర స్కిల్స్ ఉంటే సక్సెస్ అవుతారు. టాలెంట్ ఉంటే, స్కిల్స్ ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుతారు. పోయి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఇక్కడ మీకు టాలెంట్ అవసరం లేదు, స్కిల్స్ అవసరం లేదు, మైండ్ సెట్ ఉంటే చాలు. మైండ్ సెట్ ఉంటే ఈ బిజినెస్లో నిలబడాలి, కనపడాలి, వినపడాలి. ఏమైతే చెప్పానో ఈ వర్డ్ ఏం చెప్పాము, మీరు సిస్టంలో స్టిక్ అనేవి ఉంటే, ఇట్స్ టేక్ పేషెన్సీగా ఉంటే మీరు సక్సెస్ఫుల్. ఇక్కడ సుభాష్ సార్ నేను జాయిన్ చేశానా? ఇక్కడ ఉన్న ఎవరికైనా నేను కాల్ చేశానా? ఒక బాబుకి తప్ప ఎవరికి కాల్ చేయకుండా మీరందరూ వచ్చారు. మేము మాత్రం 5 మెంబర్స్ డైరెక్ట్ బెంగళూరు నుంచి వచ్చాం. మిగతా అందరికి కూడా నేను ఎవరికి ఫోన్ చేయలేదు. మీ అందరూ ప్రొడక్ట్ అమ్ముతున్నారు, యూజ్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. నేను ఎవరికైనా శాలరీ ఇస్తున్నానా? మీరు చేసే ప్రతి ఒక్క పని నాకు హెల్ప్ అవుతుంది, నాకు డబ్బులు వస్తుంది. ఇది నేను ఆ రోజే అంటే ఈ సిస్టంలో ఎవరినైనా సక్సెస్ఫుల్ చేయించవచ్చు అనేది నాకు అక్కడ అర్థమైంది. తర్వాత ఈ బిజినెస్లో లీడర్ ఇంపీరియల్ గురించి మాట్లాడుతున్నాం కదా. వేరే అదర్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక పర్సన్ వచ్చి ఎంతమంది వస్తుంటారు, క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు, పోతుంటారు, ఎవరికి డబ్బులు రాదు, లీడర్కి మాత్రం డబ్బులు వస్తుంటుంది. అర్థమేనా? వెళ్తూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న మంచి ఒక ఫేమస్ కంపెనీ 4,65,00,000 మంది డిస్ట్రిబ్యూటర్ అయ్యారు ఇండియాలో. ఓన్లీ ఇండియాలో 40 మంది కూడా డబ్బులు రావు. డబ్బులు అంటే 5,000 10,000 కాదు, ల్యాక్స్ లేదు. బట్ ఆటోమేలో 3 lakh పీపుల్ 3 lakh కరోడ్పతి అయ్యారు. ఈ విషయం తెలుసు కదా. ఇక్కడ ఆటోమేటిక్ ప్లాన్ ఎలా డిజైన్ చేశారండి, నాకు బిజినెస్లో అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్, మనకంటే బెటర్ ప్రోడక్ట్ లేదు వరల్డ్లోని, ఇట్స్ ఛాలెంజ్. అది అందరికీ మీకు ఆల్రెడీ అర్థమైందే. బట్ ఆటోమీ లాంటి ప్లాన్ లేదు ప్రపంచం. ఈ ప్లాన్లో మనం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఆటోమీ ఎదగడం మీకు కష్టం. ఎందుకంటే కంపెనీ ఇండియాకి వచ్చింది. ఇక్కడ లీడర్స్ని కంపెనీ ఫోకస్ చేసి ఒక్కసారి మేము ఇప్పుడు ఉన్న లీడర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఉండొచ్చు, బాబు సార్ ఉండొచ్చు, మను సార్ ఉండొచ్చు, అరుణ్ సార్ ఉండొచ్చు, రమేష్ సార్ ఉండొచ్చు. కొంచెం క్వాలిటీ ఉందా లేదా? ఇక్కడ నిలబడ్డ తర్వాత వీళ్ళు ఒక్కొక్క స్టెప్పే రీచ్ అయితే, ఒక్కొక్క స్టెప్పే వెళ్తే ఈ బిజినెస్లో సడన్ రోజు మాస్టర్ అవ్వాలి అంటే 1.5 కోటి 15 daysలో టర్న్ ఓవర్ అవ్వాలి. 1.5 crore టర్న్ ఓవర్ 15 daysలో అవుతే సడన్ అవుతారు. 30% ఆఫ్ ద అమౌంట్ మీకు వస్తుంది, అంటే రిటర్న్ వస్తుంది. అలాగా స్టార్ మాస్టర్ అవ్వాలంటే 6 కోట్ల బిజినెస్ జరగాలి. 30% ఆఫ్ ద మనీ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే. అలాగా రాయల్ మాస్టర్ కావాలంటే 30 crore rupees టర్న్ ఓవర్ అవ్వాలి. 30 crores వితిన్ 15 daysలో. 30% అమౌంట్ అంటే దగ్గర 10 crore rupees మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది. ఇలాగా ఇంపీరియల్ అవ్వడానికి 1000 crores టర్న్ ఓవర్ అయితే ఒక ఇంపీరియల్ అవుతాడు. కొన్ని వేల మందికి డబ్బులు వస్తే ఒక ఇంపీరియల్ అవుతాడు. అందుకని ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తుంది కాబట్టి ఈ బిజినెస్ సిస్టంలో ఉండిపోతారు. కంపెనీ ఒక విజన్ ఏంటంటే ఆటోమేటిక్ ఇండియాలో వచ్చింది, కమింగ్ 5 yearsలో 10,000 కోట్లు టర్న్ ఓవర్ అవ్వబోతుంది. అంటే 10,000 కోట్లు వరల్డ్ వైడ్గా $100 billion టర్న్ ఓవర్ అవ్వబోతుంది. కేవలం ఒక ఇమోయిమ్ ఒక ప్రోడక్ట్ ఇండియాలో 5,000 crores టర్న్ ఓవర్ అవ్వబోతుంది నెక్స్ట్ 5 yearsలో. ఇప్పుడు ఎంత అవుతుంది ఇమోయిమ్? ఇప్పుడు ఇమోయిమ్ టర్న్ ఓవర్ పర్ ఇయర్ 5,500 కోట్లు ఓన్లీ ఇమోయిమ్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇంత టర్న్ ఓవర్ జరుగుతుంది కంపెనీ అంటే జపాన్లో, జర్మనీలో, అమెరికాలో, రష్యాలో, బ్రిటన్లో వాళ్ళు ఫుల్సా? ఎంత టెక్నాలజీ జపాన్లో నెంబర్ 1 కంపెనీ, సౌత్ కొరియాలో నెంబర్ 1 కంపెనీ. ఆటోకి మనకి ఇవ్వడానికి వచ్చింది, మీకు ఇవ్వడానికి వచ్చింది. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో సిస్టంలో నిలబడితే 100% సక్సెస్ఫుల్. 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే నేను ఎంతో మందిని చూశాను. నేను ఈ బిజినెస్ను స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఆటో డ్రైవరు, ఒక ఓలో డ్రైవరు, కార్ డ్రైవర్ ఈ బిజినెస్లో అప్పుడు డైమండ్ అయి ఉన్నాడు. నార్మల్ పర్సన్ ఒక డైమండ్ అయి ఉన్నాడు. అతను నాకు ఈ ప్లాన్ చెప్పాడు. ఈ ప్లాన్ నాకు ఆల్రెడీ నేను కూడా ఏమి తెలియనట్టు పోయి కూర్చొని ఈ ప్లాన్ వింటున్నాను. అతని దగ్గర 1 to 1 కూర్చొని వింటుంటే అతను నాకు కొన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే
సార్ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసు, మీరు ఎంత కరోడ్పతి తెలుసు, ఎంత డబ్బులు తెలుసు. నెక్స్ట్ 3 to 5 years ఈ ఆటోమేట్ చేయండి, మీ లైఫ్ 100 years టర్న్ అవుతుంది అని చెప్పాడు. అది ఒకటి మైండ్లో ఉండిపోయింది. 8 months ఈ కంపెనీని స్టడీ చేశాను. 8 months చేయాలా వద్దా అంటే నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, చేయాలా వద్దా మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ అంతా డేటా తీసుకుని స్టడీ చేసి టెస్ట్ చేద్దాం, ఇది చేస్తే ఆటోమేట్ చేద్దామని చెప్పి 2019లో నేను బిజినెస్లో ఐడియా చేసి మేము రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. 2 years వెయిట్ చేసాం కంపెనీ రావడానికి. ఇండియాలో కంపెనీ రావడానికి 2 years వెయిట్ చేశాం. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఇంత వెయిట్ చేసి నేను ఈ బిజినెస్ ఎందుకు టేకప్ చేశానంటే నాకు ఒక రోజు తెలుసు, నేను ఈ బిజినెస్లో ఇంపీరియల్ అవుతాను బై 2027 డిసెంబర్. ఇది గోల్ మైండ్ సెట్ 100%. ఇది ఎనీ కాస్ట్ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవుతే నా ఫ్యామిలీ కాదు, కొన్ని వేల మంది. నా గోల్ 2000 సేల్స్ మాస్టర్ బై 2027 డిసెంబర్. అప్పటికి ఎవరైతే సిస్టంలో ఉంటారో, ఈ సిస్టంలో మీరు బాబు సార్ ఒక అచీవ్మెంట్ కావాలంటే మీకు టోటల్ మీకు ఎవరైతే నిలబడ్డారో అంటే ఎవరి బాబు కనపడుతుంటారో ఆ పర్సన్స్ అచీవ్మెంట్ అవుతుంటారు. స్కిల్స్ అవసరం లేదు, ఆ ప్లేస్మెంట్ అవసరం. ఒక్కోసారి అతను ఇంట్లో కూర్చుంటే లెఫ్ట్ రైట్ చేస్తుంటాం, అర్థమైనా? అయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సిస్టంలో ఉంటే, ఇందాక బాబు చెప్పారు ఏంటి, ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ కూడా మీ ప్లాన్ చెప్పేటప్పుడు మీకు ఎక్కడ ఫోర్స్ లేదు. కంపెనీ ప్రొడక్ట్ కొనమంటుంది ఎక్కడన్నా ఫ్రీ రిజిస్ట్రేషన్, కంపెనీ ఎక్కడ చెప్పదు. కానీ మనకు ఒక బాస్ లాగా మనమే పెట్టుకొని ప్రొడక్ట్ బై చేయాలి. ఎందుకు చేయాలి? ఫస్ట్ ఎందుకు ప్రొడక్ట్ బై చేయాలి? మనం ఇంతకంటే బెటర్ క్వాలిటీ మార్కెట్లో లేదు. మనం యాజ్ ఎ కన్జ్యూమర్గా నా దగ్గరకు వస్తే కూర్చుంటే నేను చెప్తాను, యాజ్ ఎ కన్జ్యూమర్గా వస్తావా బిజినెస్ మ్యాన్గా వస్తావా? కన్జ్యూమర్గా వస్తే నీ ఇష్టం ఎప్పుడు కావాలంటే కొనుక్కో. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా వస్తే నేను చెప్పినట్టు 3 లక్షలు పీవీ చేయి, 7 lakh పీవీ చేయి, 15 lakh పీవీ చేయి అని నేను ఆ పర్సన్ పట్టుకొని చేస్తాను. ఈరోజు బాబుకు ఆ విషయం చెప్పాను. బాబు ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బాబు 2 lakhs బిజినెస్ కొట్టి, ఇండియన్ మనీ 2,20,000 ఒకే ఆర్డర్ కొట్టాడు బాబు. ఒకే ఆర్డర్ 2 lakhs. నేను ఎక్కడి నుంచి డబ్బు చేస్తాను, ఎక్కడి నుంచి మనీ చేస్తాను నాకు అనవసరం. కంపెనీ November 11th స్టార్ట్ అవబోతుంది. నువ్వు 15 lakh బిజినెస్ కొట్టాలి. 15 lakhs చేస్తే నీ మీద నేను ఫోకస్ చేస్తాను. లేకపోతే ఎంతోమంది ఉంటారు, నేను వెళ్తాను, నా మాట ఇంటావా? మాణిక్యం సార్ వచ్చాడు, ఏం చెప్పాను? చిన్నాదొర వచ్చాడు, ఏం చెప్పాను? మురుగన్ వచ్చాడు, ఉమేష్ వచ్చాడు, గ్రేట్ మన ఆ శివానందం సార్ వచ్చాడు. వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు? వీళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ కొనుక్కుంటే కనపడకుండా పోయేవారు. ఈరోజు కంపెనీ అచీవ్ ఎందుకు ఇప్పుడు ఆఫర్ పెట్టింది? ఈరోజు 15,000 బిల్ చేస్తే ఇంత, 30,000 బిల్ చేస్తే ఇంత, 45,000 బిల్ చేస్తే 60,000. ఇది బెస్ట్ ఆఫర్. మాకు అప్పుడు ఆపర్చునిటీ లేదు. బాబు, మాణిక్యం, శివానంద్ ప్రోడక్ట్ కూడా చూడలేదు, పేపర్లో చూపించాను, అంతేనా? పేపర్లో చూపించాను. ఉమేష్ సార్ మీకేమో ప్రోడక్ట్ చూశారు? ఆ రోజు లేదు, పేపర్లో చూశారు. చూసిన తర్వాత ఈరోజు మేము ముందు అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, ఆఫర్లు ఉన్నాయి. మేము ఆఫర్స్ ఇస్తున్నాం, సపరేట్గా లీడర్స్ మేము ఆఫర్ ఇస్తున్నాం. ఈరోజు ఏదో ఫారిన్ ట్రిప్ అంటున్నాడు బాబు. కంపెనీ ఎక్కడ ప్లాన్ పెట్టలేదు. ఈ బిజినెస్లో ఈ పిన్ను కోసం మీరు ప్రయత్నిస్తే, ఈ పిన్ను తీసుకుంటే మీరు ఒక రోజు ఇంపీరియల్ అవుతారు. ఈ పిన్ను తీసుకోవాలంటే ఇందాక బాబు చెప్పిన పని చేయాలి. ఎందుకు చేయాలి? కరోడ్పతి అవ్వాలి. కరోడ్పతి అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అదర్ దాన్ ఆటోమేటిక్ ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేయచ్చు, ఇష్టం ఉన్నప్పుడు చేయొచ్చు, ఉందా? నేను ఈ బిజినెస్లో లాస్ట్ 70 cycles అంటే 35 months 36 months నుంచి నేను మాస్టర్షిప్లో ఉన్నాను. అంటే నెలకు 2 లక్షలు తగ్గలేదు. అర్థమైనా? అంటే మేము స్టార్ట్ చేసిన జర్నీ ఎప్పుడు? కరోనా టైంలో. ఇప్పుడు మీరు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు? రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఉన్నారు. ఆటోని ఇండియాలో 100% సూర్యుడు ఇలా ఇక్కడ పుడతాడనేది ఎంత నిజమో, ఆటోని ఇండియాలో సక్సెస్ అవ్వడం అంత నిజం. అయితే కొంతమంది వస్తారు, నాకు ప్రొడక్ట్ నచ్చలేదు. మీరు ఈరోజు మార్కెట్లో ప్రతి అంగడిలో మీరు ఏమైతే కొంటున్నారో అవన్నీ మీకు నచ్చుతున్నాయా?
ప్రతి ఒక్కరికి ఒకే ఏరియా నచ్చుతారా?